జెరస్ జాతి ఉడతల కథ. ఎప్పుడూ శాస్త్రవేత్తలు జంతువుల వర్గీకరణ మార్చుతుంటే వాటి సంబంధాలు, వాటి పర్యావరణం గురించి కొత్త అవగాహన వస్తుంది. కాని ఇంటర్నెట్ వెంటనే అప్డేట్ కాకపోవడం వల్ల పాత సమాచారం అలాగే ఉంటూ పోతుంది. ఆ గందరగోళంలో పడిపోయిన ఒక చిన్న చురుకైన నేల ఉడత అదే జెరస్ జాతి. ఈ జంతువు పొడిబారిన, ఓపెన్గా ఉండే భూముల్లో కొంతమాత్రం పొదల మధ్య నివసిస్తుంది. ఇవి ముఖ్యంగా తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో కనిపిస్తాయి. వీటి బరువు గరిష్టంగా 40-200 గ్రాముల వరకు ఉంటుంది. మొదట్లో జెరస్ జాతిలో 4 రకాల నేల ఉడతలు ఉండేవి. 1950 నుండి ఇవన్నీ ఒకే జాతి అని భావించేవారు. కాని 2015లో స్లోవేనియాకు చెందిన పరిశోధకుడు బోరిస్ క్రిస్టుఫెక్ కొత్త పరిశోధన చేశాడు. కపాలం, పళ్ళు, జన్యు పరీక్షల ద్వారా ఇవన్నీ వాస్తవానికి అంతగా దగ్గర సంబంధం లేనివని నిరూపించాడు. దాంతో ఇవన్నీ వేర్వేరు జాతులుగా విడిపోయాయి. అందులో గీతలు లేని నేల ఉడత మాత్రమే జెరస్ జాతిలో మిగిలిపోయింది. అంటే ఇప్పుడు జెరస్ జాతికి ఒక్కరే సభ్యుడు. 1981లో చేసిన పరీక్షల్లో ఇతర నేల ఉడతలు కంటే జెరస్ రుటిలిస్, గీతలు లేని ఉడతలు, మెదడు శరీర బరువు నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అంటే ఇది వారిలో చురుకైనది. ఇవి ప్రధానంగా గింజలు తింటాయి. అవసరమైతే వేర్లు, పండ్లు, పురుగులు కూడా తింటాయి. జెరస్ ఉడతలకు నిజమైన శత్రువు మనుషులే. ఎందుకంటే రైతులు వాటి భూమిలోనే పంటలు వేసుకుంటారు. కాబట్టి ఉడతలు వాటిని తింటే పంటలకు హాని కలిగిస్తున్నాయి అని అంటారు. కాని నిజానికి మనుషులే వాటి నివాసంలోకి వెళ్లారు. మొత్తానికి చిన్నదైనా తెలివైన ఈ గీతలు లేని నేల ఉడత తన జాతికి ఒకే ప్రతినిధిగా నిలబడి ఆఫ్రికా పొడి నేలల్లో ధైర్యంగా జీవిస్తోంది.